ఏపీలో ఆర్టీసీలో మొత్తం 8,458 బస్సుల్లో మహిళలు, యువతులు రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ప్రయాణం చేయవచ్చని రాష్ట్ర రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ తెలిపారు. అన్నమయ్య జిల్లా రాయచోటి బస్టాండ్ ప్రాంగణంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని జ్యోతి వెలిగించి మంత్రి రాంప్రసాద్ ప్రారంభించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న బస్సులతో మొదలుపెట్టి అవసరం మేరకు భవిష్యత్తులో పల్లె వెలుగు కొత్త ఏసీ బస్సుల్లో కూడా ప్రయాణించేందుకు వీలుగా ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అలాగే నమస్కారం. ఈరోజు ఏదైతే చెప్పామో మనస్ఫూర్తిగా ఈరోజు చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మా కూటమి మేనిఫెస్టోలో భాగమైన మహిళా మూర్తులందరికీ ఫ్రీ బస్ సౌకర్యం అనే దాన్ని ఈరోజు ఒక రూపొందించి శ్రీశక్తి అని నామకరణం చేసి ఈరోజు రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఒక వరంలాగా ఈరోజు ప్రజల్లోకి తీసుకొని వచ్చాం. దీని ద్వారా సుమారు ఒక సంవత్సరంలో కోట్లాది ప్రయాణాలు చేసుకునే విధంగా మహిళలందరికీ రూపకల్పన చేయడం జరిగింది. ఇది ఒక వరం మహిళలకు. ఎవరైతే పేద వర్గాల్లో ఉద్యోగస్తులకైతేనే, రోజువారీ కూలీలకైతేనే, రైతులకైతేనే, చదువుకున్న పిల్లలకైతేనే ప్రతి ఒక్కరికి ఈ సౌకర్యం ఉపయోగపడే విధంగా ఈరోజు 8,450 బస్సుల్లో ఈ అవకాశం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీసీ కల్పిస్తూ ఉందంటే ఇది ఒక మహోన్నతమైన కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలు ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ముఖ్యంగా మన ఏపీఎస్ఆర్టీసీలో ఎందరో ప్రయాణించే వాళ్ళు ఉంటారు. మహిళలకు అందరికీ మేము ఒక భరోసా ఇస్తున్నాం. రేపు నుంచి ఎవరైతే ఈ బస్సుల్లో ప్రయాణిస్తారో వాళ్ళందరికీ ఈ ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీసీ రక్షణ కవచంగా ఉంటుంది. మీరు బస్ స్టాండ్లలో ఎక్కడైతే ఉంటారో అక్కడ బస్ స్టాండ్లలో వసతులు కూడా మెరుగుపరచడం జరిగింది. మంత్రి గారు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం